ఓ యువత, నీవు రేపటి భవితకు ఒక వెలుగులా ఉండాలి కానీ ప్రస్తుతంలో ఒక చీకటిలాగా మిగిలిపోవద్దు. ఎందుకు అంటే యువత అనేది రేపటి వెలుగుకు దారి చూపే ఒక స్ఫూర్తి లాంటిది. అలాంటి యువత ఈరోజు కొంత పెను మార్పులతో జీవన విధానాన్ని ఖరాబ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకటి, క్షణకాల ఆనందం కోసం మరియు పనికి మాలిన వ్యసనాల కోసం మీ జీవితాలను మీరే వ్యర్థం చేసుకుంటున్నారు. దయచేసి ఆలోచించండి. మన దేశ భవిష్యత్తు అనేది నేడు మన యువత చేతిలోనే ఉంది. ఆ యువత అనేది పెడదారిన పడిన నాడు మన దేశ భవిష్యత్తు కూడా కొంత మూలబడిపోతుంది. కాబట్టి మీరు చదువుకున్న చదువుకు తగిన జాబ్ రాలేదని జీవనాన్ని వ్యర్థం చేసుకోండి. మనకు ఒక జాబే ముఖ్యం కాదు. తలుసుకుంటే 1, 2, 3 పనులు అనుకుంటూ అనేకమైన చేయవచ్చు. కాబట్టి మీరు మనవసరపు ఆనందాల కోసం అప్పులు చేయటం లేదా తప్పులు చేయటం అలాంటి చేయకండి. ఎందుకంటే అలా చేయటంలో మీ యొక్క జీవనం కుంటుపడుతుందే తప్ప ఎదగటం అనేది ఉండదు. కాబట్టి మన జీవితం మన దేశ భవిష్యత్తుకు, మన కుటుంబ భవిష్యత్తుకు వెలుగుని చూపేలా ఉండాలని కోరుతూ, ప్రతి ఒక్క యువత మీ యొక్క స్ఫూర్తిని రేపటి తరానికి చూపించాలని కోరుతున్నాను. జై హింద్.